అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం క్రింది భాగం నేను చదువుతాను చూడండి. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హల్లెలూయా శబ్దం హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. గత 3 వారాలుగా చెరుపుకొంటివి అనే మాటను ఆధారం చేసుకొని అంతకుముందు వారం దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ధన్యతను సాతాను చెరుపుకుంది. దానికి కారణం లోపల పాపం పెంచుకోవడము, లోపల అన్యాయాన్ని అక్రమాన్ని పెంచి పోషించుకున్న దానిని బట్టి ఒకరోజు బయటపడి కాలుచున్న రాళ్ళ మధ్య పరిశుద్ధతను కలిగిన అభిషేకించబడి కెరూబు పాతాళానికి నరకబడి పడద్రోయబడింది. అంటే మన ఆలోచనలు మన యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రార్థన సహవాస జీవితాన్ని మన హృదయాంతరంగాల్లో రోజు పెంచుకుంటున్న పాపిష్టి ఆలోచనలు ఒక్కొక్క రోజు చెరిపేస్తాయి, పోగొట్టుకుంటాం. మనం అనుకుంటాం అలాంటి వాడు కాదే, అంటే ఇది ఈరోజు పుట్టిన ఆలోచన కాదు, ఎప్పటి నుంచో ఆలోచన ఈరోజు వర్కౌట్ అయింది కాబట్టి బయటపడింది. అది కానీ దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయాంతరంగాల్లో ఏముందో పరిశీలిస్తాడు. దాన్ని బట్టి మన బ్రతుకును కూడా ఆశీర్వదిస్తాడు అని అంతకుముందు పోయిన వారం చాలామంది సహవాసము ద్వారా చెరుపుకుంటారు. యెహోషాపాతు నీతిమంతునితో అనీతిమంతులు పాలెక్కడిది అని చెప్పినప్పటికీ దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరుపుతుంది. దేవుడు స్వయాన మీరు నివసించే చోట అన్య జనులతో సాంగత్యం చేయకూడదు, వారితో వియ్యమొందకూడదు, వారితో కలవకూడదు, వారు ముట్టకూడదు, వారు తినకూడదు. ఒకవేళ వాళ్ళ గురించి చెప్పే వాడిని రాళ్ళతో కొట్టి చంపాలని కఠినమైనటువంటి శాసనం ఉండినప్పటికీ రాజుగా ఒక స్థితికి రాగానే తను అడిగేవాడు లేడు అనుకొని తను ఆహాబు భయంకరమైన విగ్రహారాధన చేసేటువంటి రాజ్యం, ఒకవేళ సహోదరుల రాజ్యమే కావచ్చు, అప్పటికే యెజబెలు భయంకరమైనటువంటి పాపకార్యాలు జరిగించి రాజ్యం వెళ్తున్నటువంటి ఆ పాపిష్టి రాజ్యంతో వియ్యం పొందాడు. కారణం ఒకటే, మాటికి యుద్ధానికి వస్తున్నాడు, పెళ్లి చేస్తే పోలా అని. తద్వారా ఆయన బ్రతుకులో మంచి క్రియలైతే కనిపించాయేమో కానీ తన బ్రతుకులో తన కుటుంబానికి తన రాజ్యానికి క్షేమాన్ని తేలేదు. తన కొడుకును అత్యాల్లాకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ఎంత దౌర్భాగ్యురాలో, ఎంత నాశనం చేసిందో మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళ రాజ్యం దేశం పతనం అయిపోయినట్టుగా మనం చూస్తాం. కొందరి సహవాసాలు చెడు చేస్తాయి, జాగ్రత్త. మంచిగానే ఉంటారు, మంచిగానే మాట్లాడతారు, కానీ ఎక్కించాల్సినంత చెడు అంతా ఎక్కిస్తారు, ప్రేరేపిస్తారు, చెరుపుతారు. కాబట్టి మనం స్నేహం అందరితో చేసిన సహవాసం పరిశుద్ధులతోనే చేయాలి. లోతు ఏం ఆశించి అక్కడికి వెళ్ళాడు? అక్కడ అధికారం, గొప్ప తీర్పు తీర్చే అవకాశం ఇచ్చాడు. అబ్రాహాము దగ్గర ఉంటే చెప్పింది చేయాలి అంతే. అక్కడికి వెళ్తే ఈయన చెప్పినట్టు అనేక మంది
చాలామంది అనుకుంటారు, నేను కూడా చెప్తే కొందరు వినాలి, నేను కూడా చెప్తే చేయాలి, నాకుంటూ ఒక అధికారం కావాలి, నా కింద నలుగురు ఉండాలి, నేను అజమాయిష్ చేసే విధంగా ఉండాలి అనుకునే తత్వం లోతులో ఉండి అవకాశం రాగానే జంప్ అయిపోయి దుకాణం ఎక్కడ పెట్టాడు? సొదమ గవని ఎద్దు పెట్టి సొదమ రాజు తీర్పరిగా ఉంచేటప్పటికి తీర్పు తీరుస్తున్నాడు. బాగుపడాడా? సహవాసం చెడిపోయింది, భక్తి పోయింది, దేవుని పట్ల ఆ సంబంధం పోయింది, బలి అర్పించే స్థితి పోయింది. నేను అంటాను, ఇప్పుడు లోతు సొదొమలో ఉన్నప్పుడు ఏమైనా పాపం చేశాడా? ఆయన వ్యభిచారం ఏమైనా చేశాడా? దొంగతనం ఏం చేశాడా? అన్యాయపు తీర్పు ఏమైనా చేశాడా? ఇంకా బైబిల్లో ఏమని రాయబడిందంటే, నీతిమంతుడైన లోతు అని పేతురు ఆయన అడ్రస్ చేస్తూ రాస్తాడు. తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. అరే ఇలాంటి వారే, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళ అలాంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నాడు, కానీ అక్కడి నుంచి బయటపడలేదు. చాలామంది ఈరోజు అంతే. నీకు ఇష్టం లేదు ఆ సహవాసాన్ని బట్టి ఏదో ఒక రోజు నీ బిడ్డలు చెడిపోతారు, నువ్వు చెడిపోతావు, ఆలోచనలోకి వస్తాను. నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంది? వారితో సహవాసం చేయాల్సిన అవసరం, బయటికి రా అంటే పాపము చేయరు, ప్రార్థన చేయరు. లోతు యొక్క మెంటాలిటీ. లోతు సొదొమలో ఉన్నంతసేపు పాపం చేయలేదు, ప్రార్థన కూడా చేయలేదు. చాలామంది కూడా అంతే బాధపడుతుంటారు. ప్రతి నచ్చుకోవడాలే అనే ఆలోచనలే తప్ప బయటపడదాం, దూరం అవుద్దాం, ఏం పోగొట్టుకున్నాను, అక్కడుంటే నిత్యం బలర్పించేవాడే, దేవుని అగ్ని దిగు వస్తుంటే, దేవుని అర్పణ అర్పిస్తూ ఉంటే, దేవుని సన్నిధి దేవుని స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే ఎంత బాగుండే. ఇది ఉండదు. ఆడికెళ్తే ఇది ఉండదుగా. ఇక ఒక అధికారం, ఒక ఘనత, గొప్ప ఏం చేశారు? వచ్చి తన్నుకొని పోయారు. ఈ రోజుల్లో కూడా కొంతమందితో సహవాసం చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు పొగుడుతారు, వాళ్ళు ఏదైనా అధికారం ఇస్తారు, వాళ్ళు ఏదైనా గొప్ప చేస్తారు. లోతు అక్కడ ఉండడానికి గల కారణం ఒకటే. కానీ పరిశుద్ధుల సహవాసాన్ని పోగొట్టుకున్న దాన్ని బట్టి తర్వాత తన బ్రతుకు పాప పురుషులకు మూల పురుషుడైపోయాడు. పాపిష్టి జనాంగానికి మూల పురుషుడైపోయాడు. చూడండి, సహవాస దోషం. ఈ రోజుల్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరి మాట వింటున్నావు? వారు చెప్పే మాటలు నీ బ్రతుకులు ఎలాంటి ప్రభావితం చేస్తున్నాయి? మంచి చేసినట్టుగానే ఉండి నట్టేట ముంచే రకాలు మనకు అర్థం కాదు. తెగిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత, నష్టపోయిన తర్వాత నాకు అర్థం కాలేదండి అనుకుంటాం. జాగ్రత్త. సో సహవాసాన్ని బట్టి, అందుకని పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. అంటే నువ్వు సహవాసం చేస్తే ఆ సహవాసాన్ని బట్టి నీకు ఇంకా పరిశుద్ధత పెరిగేదిగా ఉందా? నీ నీతిని పెంచేదిగా ఉందా? ఇంకా ప్రార్థనలో నిన్ను ఇంకా బలపరిచేదిగా ఉందా సహవాసం? ఇలా ఎవరైనా లోక సంబంధమైన ఒక వ్యక్తి, ఒక అధికారి నిన్ను బలంగా లోక సంబంధంగా మంచి పరిశుద్ధుడిగా ఉండే విధంగా ఎవరు నిన్ను మోటివేట్ చేయరు. ఇది లోకమండి. మన మటుకు మనం మంచిగుంటే చాలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. అందుకనే రాజ్యలోకంలో చాణక్య నీతి అనేది బాగా ప్రబలిపోతుంది. అంటే ముందు మనం, తర్వాత ఇంకెవరైనా. ముందు మనం బాగా ఉండాలి, తర్వాత ఏదైనా. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. అందుకేగా రాత్రి చెప్పుకున్నాం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎవరనుకుంటారు? దేవునికి మనసు ఎరిగిన వారు, దేవునికి చిత్తం ఎరిగిన వారు, దేవునికి ఆలోచన ఎరిగిన వారు, దేవుని ప్రజలతో కూడా ఉంటే ఆ భాగ్యం వేరు. శ్రమైన కష్టమైన సరే ఆ పరిశుద్ధులతో ఉండే భాగ్యం వేరు అనుకున్న తలంపు, ఆ సహవాసములో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆలోచనను, దేవునికి అనుభవాన్ని, దేవునితో సహవాసం కోరుకున్న వారికే తెలుస్తుంది. ఎప్పుడు పనికిమాల మాటలు, పనికిమాల ఆలోచనలు, జోకులతో సహవాసం చేసేవారికి దేవుని సన్నిధిలో బలం ఎలా తెలుస్తుందండి? తెలియదు. కాబట్టి ఈ రోజుల్లో మనం చెడిపోవడానికి, మనల్ని మనం చెరుపుకోవడానికి రెండవ కారణం ఏంటంటే మన
స్నేహము, మన సాంగత్యము. ఇప్పుడు 4-5 ఏండ్లుగా 5-6 ఏండ్లుగా మీరు స్నేహితులుగా ఉన్నవారు ఎంతవరకు ఒకరినొకరు బలపరుచుకున్నారు? ఒకరినొకరు కలిసి ఏ రోజైనా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని ఒకరి కుటుంబం గురించి ఒకరు కన్నీరు కార్చారా? ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి ఒకరి బిడ్డల కొరకు ఒకరు అంగలార్చారా? పరిశుద్ధత నిలబడ్డానికి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుకున్నారా? ఇలాంటి ఏమీ లేకుండా ఒట్టి మాటలు ఏం చేస్తాయంటే, కురుకుపుండు అక్కడ ప్రాకుడు, అక్కడ ఒక మాట ఉంది చూడండి. మీరు కానీ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నేను చదువుతాను. వినువారిని చెరుపుకటే గాని మరి దేనికి నీకు పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దు. తర్వాత 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనంతట మనం జాగ్రత్త పడాలి. రక్షణ పొందిన మన జీవితాల్లో జాగ్రత్త లేకపోతే ఎవడో ఒకడు మనల్ని ఏం చేస్తాడు? మభ్యపెట్టి, మాయ చేసి, ప్రలోభ పెట్టి ఆ మోసమైన ఊరిలో ఇరికిస్తాడు. ఇంక తట్టుకొని విలవిల్లాడిపోయి బాధపడతాం. నీ మట్టుకు నిన్ను నీవు జాగ్రత్త కనపరుచుకోవాలి. దేవుని ఎదుట సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏ పని చేసే విషయంలో నమ్మకంగా చేసేవారిగా, దేవుని సన్నిధిని ప్రార్థించే విషయం కావచ్చు, ఏదైనా సరే దేవుని ఎదుట మనమే యోగ్యునిగా కనపరుచుకోవడానికి జాగ్రత్త పడుతూ, ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, ఒక మాట జాగ్రత్త పడుతూ 16వ వచనంలో, అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండుము. మాటల్లో అపవిత్రత, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని వాక్యం తెలిసి మాటలు తగ్గించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఆగదు. ఇంకా రకరకాలైన కబుర్లు, అవి అపవిత్రమైన మాటలు. అంటే మన దేహాన్ని చెరుపు చేసే స్థితి ఉంది. రేపు విమర్శ దినమున నీ నోటి మాటను బట్టి నీతిమంతుడిగా తీర్చబడతావు. మాట ఉందా లేదా? ఏంటో చాలా సీరియస్గా, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. మత్తయి సువార్త ఒక మాట చూడండి. చెప్పు. ఎస్, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి. ఇప్పుడు తీర్పు దేన్ని బట్టి ఉంది? రేపు నీ మాటను బట్టి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచన బట్టి నువ్వు మాట్లాడతావు. కాబట్టి నోటి మాటలను బట్టి తీర్పు ఉంది. నోటి మాటలను బట్టి నువ్వు సత్యమంతుడువా, నీతిమంతుడువా, నువ్వు పరిశుద్ధతను కాపాడుకున్నవాడువా? అందుకని యోబు అంటాడు, నా నోటికి నేనేం పెట్టుకున్నాను? చిక్కం పెట్టుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలి మాటలు. ఊరికి మాట్లాడడం అవకాశం దొరికింది కదా, ఏదో ఒకటి మాట్లాడడం, పొలవమని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక నిజాయితీ లేకుంటే దేవుని యొక్క ఎదుట శ్రేష్ఠ భక్తి చేసేవాడు మాటలు చాలా పొదుపుగా ఉంటాయి. అవసరమైతే మాట్లాడతాడు, మాట్లాడిన యోగ్యమైన మంచి మాటలు మాట్లాడతాడు, క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడతాడు, ఎదుటి వారిని ఆనందపరిచే మాటలు మాట్లాడతాడు, బలపరిచే మాటలు మాట్లాడతాడు. కించపరిచి, బాధపరిచి, దెప్పి పొడిచి ఈ మాటలు అపవాది నోటి నుండి వచ్చేవి. ఆ ఊరికినే నేను భయభక్తులు కలిగి ఉన్నాడా అనేది ఎవరు మాట? అది సాతాను. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ థాట్ రాగానే ఎవరు వాళ్ళు సిస్టర్స్ ఆఫ్ సాతాన్, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు.
ఏముంది వాళ్ళు వాళ్ళ ఊరికేనా కొండెగాండ్రు. అందుకని అక్కడ అపవాదకులు అన్న చోట బైబిల్లో ఇంగ్లీష్లో ఏముందంటే బ్లాక్ బైటర్స్ అనే ఏదో ఉందమ్మా. బ్లాక్ ఏమంటారు, వెనక మాట్లాడేవాళ్ళు ఏమంటారమ్మా ఇంగ్లీష్లో? బ్లాక్ బైటర్స్ వెనక ఉండి మాట్లాడుతూ ఉంటారు. వెనక ముందుకు మాట్లాడరు, ఎదుటి వారు మాట్లాడరు, వెనక సనుగుతుంటారు, వెనక గొనుగుతూ ఉంటారు. అపవాది కూడా నిరంతరము కొండలు మోపుతుంటాడు, నేరం మోపుతూ ఉంటాడు. వాడి పనంతా అదే. ఎంత నీతిగా ఉన్నా సరే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక బలహీనతనే తెప్పి చూపిస్తూ ఉంటారు. అంతే వాడి పని. కాబట్టి నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా వాటికి విముఖుడుగా ఉండాలి. అపవిత్రమైన వట్టి మాటలు. అందుకని అక్కడే అంటాడు, అవి ఏమంటాడంటే వట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు అని రాయబడింది. వట్టి ఊరికే వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఏమవుతారో తెలుసా? భక్తిహీనులు అవుతారు. ఉంటుంది అంతే, అది ఎదగదు, అది ఎవరికి ఉపయోగం ఉండదు, అభివృద్ధి పొందదు. అంటారు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు ప్రభు అని వస్తే అంటాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అంటే ఇంత ఉంటే చాలనా అని దాని కింద చెప్తాడు. అది పెరిగినప్పుడు అంటాడు. విశ్వాసం మొదట కొద్దిగా ఉంటుంది. విశ్వాసం లేకుండా ఎవడు దేవుని దగ్గర రాడు. ఆ స్థితిలోనే, ఆ స్థాయిలోనే అక్కడ ఉండిపోవడం భక్తి కాదు. ఆ విశ్వాసాన్ని దినములు జరుగుతుండగా పెంచుకుంటుండాలి. అందుకనే పెంచుకున్న దాన్ని బట్టి పౌలు అంటాడు విశ్వాస పరిమాణ ప్రకారం అంటాడు. నీ విశ్వాసము పెంచుకున్న దానిని బట్టి, పెరిగిన దానిని బట్టి దేవుడు నిన్ను యోగ్యుడిగానో, దేవుడు నీకు ఒక సమర్థుడిగానో లెక్క అప్పచెప్పడానికి, ఒక గృహ నిర్వాహకత్వాన్ని ఇవ్వడానికి ఒక సామర్థ్యం ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏదైనా అప్పచెప్తాడు. కానీ నీ దగ్గర ఏమీ లేకుండా నిన్ను నీవే యోగ్యుడికి ఎంచుకుంటే ఎట్లా? అసలు మన దగ్గర ఎంత ఉంది, ఏముంది, మనం అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది కరెక్టేనా అనే ఆలోచన లేకుండా నేను కరెక్ట్ అనుకోవడం ఒట్టి మాటలు. అందుకని ఒట్టి మాటలు మాట్లాడేవారు, ఊరికి మాట్లాడేవాళ్ళు క్రియలు లేకుండా ఏమవుతారు? మరి ఎక్కువ భక్తిహీనులు అవుతారు. భక్తిహీనులు ఎక్కడ ఉంటారు? మండుచు అగ్నిగుండ. భక్తిహీనత. అందుకని రక్తహీనత అంటే కొద్దిగా చాలా తక్కువ ఉంది. ఒకసారి బ్లడ్ క్యాంప్ పెడితే 18-19 సంవత్సరాలు ఉన్న వయసులో ఉండంటే అమ్మాయిలు కానీ బ్లడ్ హెచ్బి చెక్ చేస్తే 4-5 కంటే ఏం లేదు. నేను చెప్పాను మీరు పెళ్ళిళ్ళకి కూడా పనికిరారమ్మా, పిల్లలు కనాలన్నా రక్తం కావాలి, తినండి అని చెప్పాను. రక్తహీనత బాగానే ఉంటారు, కానీ నడుస్తుంటే ఆయాసం, కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగిపోతుంది. కారణం ఏంటి? రక్తం లేదు, ఆక్సిజన్ లేదు, అందట్లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితంలో భక్తిహీనత కారణం ఏంటి? దేన్ని బట్టి తెచ్చుకున్నారు? ఊరికే మాట్లాడేదాన్ని బట్టి, ఒట్టి మాటలు మాట్లాడేదాన్ని బట్టి భక్తిహీనులైపోతున్నారు. మరి ఈరోజు మన స్థితి ఎట్లా ఉంది? ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఊరికనే భక్తిహీనులైపోతున్నారు, భక్తి పరులుగా కనబడుతున్నారు అని చెప్పుకుంటూ ఏమంటుంది? ఈ వట్టి మాట్లాడే మాటలు ఎలాంటివంటే చూడండి, కురుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు. చూడండి, అవి వట్టి మాటలేం కాదు, అపవిత్రమైన పనికి మాలిన మాటలు కురుకు పుండు పాకినట్లుగా పాకి ఏం చేస్తున్నా? ఎదుటి వారిని చెరుపుతూ ఉంటాయి, ఎదుటి వారిని పాడు చేస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని, వాళ్ళకి ఆలోచనలు, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ ప్రేమను, వాటిని ఏం చేస్తాయి? పాడు చేస్తూ ఉంటాయి అని ఆ మాటల గురించి చెప్తూ ఇక్కడ కొందరు ఉంటారు, వాళ్ళల్లో ఫిలేతు తర్వాత హ్యూమోన్ అయిన వారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పునరుద్ధానము గతించను అని చెప్పుచు వీరు సత్యము విషయం తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని చెరుపుతున్నారు. ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, చాలామంది విశ్వాస జీవితాన్ని చెరుపుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వారు సత్యము విషయము తప్పిపోతున్నారు.
సత్యము విషయము తప్పిపోతే వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు కలిగిన విశ్వాసాన్ని ఏమవుతారు, చెరుపుకుంటారు. ఏంటి సత్యము? నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్యము సత్యము. యేసుక్రీస్తు నేనే సత్యము అంటే దాని అర్థం ఏంటంటే సర్వ మానవాళి పాప విమోచనార్థము దేవుడే నరావతారిగా వచ్చి మనుషులందరి నిమిత్తం చనిపోయి తిరిగి లేచి, అంటే వారి యొక్క పాపాల కోసం చనిపోయి తన యొక్క రక్తాన్ని వెలగా చెల్లించి వారిని పాపం నుంచి విడిపించనని మాట సత్యము అని. ఎవరు అంటే యేసుక్రీస్తు నరుడు, యేసుక్రీస్తు సత్యము. ఏంటి యేసుక్రీస్తుని గురించి సత్యం అంటే ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నరావతారిగా వచ్చి ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి పాపాని కోసం విమోచనార్థంగా తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, చిందించి పాపము నుంచి విడిపించినటువంటి దేవుడు. అంత మాత్రం కాకుండా మరణాన్ని ఏం చేశాడు, తన మరణం ద్వారా చావునే చంపి తిరిగి లేచి జీవముందని చాటించినటువంటి దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం, ప్రేలేడు హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవముంది, పరలోకముంది అని తెలియజేసినటువంటి దేవుడు. ఇది సత్యం. ఆ సత్యాన్ని మనం గ్రహించి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని, అవునయ్యా ఈ పాప సంబంధమైన ఈ భ్రమలో బ్రతికి వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నానని మనం ఒప్పుకొని సత్యమును గ్రహించి పాపము నుండి మనం ఏమయ్యాము, స్వతంత్రులమయ్యాం, విడిపించబడ్డాం. పాపము నుంచి విడిపించబడి తన యొక్క ఆత్మ ద్వారా ఆ సత్య మార్గమందు మనం ఏం చేస్తున్నాం, సత్యాన్నే కూడు ఎడముల ఆయుధములు కలిగి హృదయముల సత్యమును కలిగి మనము జీవవాక్యమును చేతబట్టుకొని ఈ చీకటి ప్రపంచంలో ఏం చేస్తున్నాం, మనము వెలిగించేవారిగా, వెలుగును చూపించేవారిగా, యేసే నిజమైన దేవుడు అనే సత్యాన్ని ప్రకటించేవారిగా. ఆయన నమ్మిన వారు పరిశుద్ధులుగా ఉంటారు. ఆయన నమ్మిన వారు శ్రమ కలిగిన, బాధ కలిగిన నీతిని కోల్పోకుండా నిజాయితీగా ఉంటారు అని ఒక సాక్షాత్కరణ భక్తి బ్రతుకుతూ ఉంటారు. ఇది సత్యం. ఈ సత్యాన్ని చాలామంది ఏమంటున్నారు, ఈ సత్యం విషయంలో తప్పిపోతున్నారు, సత్యం విషయంలో తప్పిపోతున్నారు. సత్యం అనగానే ఏంటి అంటాడు పిలాతు. ఆయన మాట సత్యం, ఆయన వాక్యం సత్యం. అందుకని యేసు ప్రభు సత్యమందు మనల్ని ఏం చేశాడు, ప్రతిష్ఠ చేశాడు. అని ఎరిగి స్వతంత్రులుగా మార్చబడి ఆయన తలంపులు కలిగి, ఆయన ఆలోచన కలిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఈ లోకంలో ఇది అశాశ్వతమైన లోకం, శాశ్వతమైన లోకం అక్కడ ఉందనే నిరీక్షణతో శ్రమ అయినా బాధ అయినా వాటిని పక్కన పెట్టి అవన్నీ కూడా ఎన్న తగినవి కావో పొందబోయే మహిమ ఎదుటనే ఆలోచనతో మనం భక్తిని కొనసాగిస్తూ ఉంటే చాలామంది ఈ భక్తి అంటే క్రీస్తుని అనుసరించి నీతిగా, నిజాయితీగా, సత్యాన్ని ధరించుకుని బ్రతుకుతున్న మన జీవితాల్లో సత్యము నుండి ఏం చేస్తున్నారు, చెరిపేస్తున్నారు. విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు, విశ్వాసం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే అసలు వారు ఆ సత్యంలో నిలబడలేకపోతున్నారు, సత్యాన్ని అనుసరించి బ్రతకలేకపోతున్నారు. ఏంటి సత్యం అంటే క్రీస్తు సత్యం. అంటే క్రీస్తులో నిలబడలేక, క్రీస్తు మార్గంలో నడవలేని ప్రతి ఒక్క వ్యక్తి కూడా సత్యం విషయంలో తప్పిపోయిన వాడే. వాడు తన విశ్వాస జీవితాన్ని, తన బ్రతుకును చెరుపుకున్నవాడు. కాబట్టి ఈరోజు సత్యాన్ని ఎరిగిన నీవు సత్య సంబంధమైన క్రీస్తు నీ బ్రతుకులు జీవిస్తున్నాడా, నివసిస్తున్నాడా? ఆ సత్యాన్ని అనుసరించి నీతిని కొనసాగిస్తున్నావా? ఎలా ఉంది నీ బ్రతుకు? ఎక్కడ తప్పిపోయింది? సత్య విషయంలో ఎక్కడ తొలగిపోయావు? ఈ భక్తి విషయంలో మనం తొలగించేదేంటి? ఈ సత్యమైన మార్గంలో మనం ఉండకుండా మనం ఆ మార్గం గుండా నెట్టివేసేదేంటి? ఎందుకు చాలామంది సత్య విషయంలో భక్తి శ్రద్ధ కనపరచట్లేదు అంటే ఆ సత్య విషయము వాళ్ళు ఏమవుతున్నారు, తప్పిపోతున్నారు.
తప్పిపోయి తమ యొక్క బ్రతుకుల్లో విశ్వాసం దేవుని యందు ఏ నమ్మకంతో వచ్చారో, ఏ విశ్వాసంతో అయితే పట్టుబడ్డారో, ఏ పిలుపునైతే కలిగి దేవుని దగ్గరకు వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి విశ్వాస జీవితాన్ని చెరుపుకుంటున్నారు. సత్య విషయము తప్పిపోయి విశ్వాసములను చెరుపుకుంటున్నారు. ఎందుకని తప్పిపోతున్నారు? దేవుని నమ్మిన వ్యక్తి అక్కడ కింద ఒక మాట ఉంది, మీరు కానీ చదివితే 19 వచ్చిన కింది భాగాన్ని మనం చదివితే, ప్రభునామము ఒప్పుకొని ప్రతి వాడును ఏమవ్వాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఏంటంట? దేవుని నామాన్ని ఒప్పుకున్నావు, యేసే ప్రభువుని ఒప్పుకొని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దుర్నీతిలోంచి తొలగిపోవాలి. ఒకవేళ నువ్వు దుర్నీతి నుంచి తొలగిపోకుండా నామకార్థంగా నువ్వు బాప్తిసం తీసుకుని ఉంటే ఈ సత్యము నుండి ఈ దుర్నీతి నిన్నేం చేస్తుంది? సత్యము నుంచి తొలగించి వస్తుంది. మీరు కానీ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. చాలు చూడండి, సత్యమును అడ్డగించేదేంటి? మనుషుల యొక్క భక్తిహీనత. ఈ భక్తిహీనత కారణం ఏంటి? దుర్నీతి. మీరు ఆ మాటను కన్స్ట్రక్షన్ మీరు అర్థం చేసుకోగలిగితే అక్కడ ఏముంది? మనుషులకు సమస్త, అంటే ఇప్పుడు సత్యమును అడ్డగించు మనుషులకు సమస్త భక్తిహీనత అని ఉంది. సో ఇప్పుడు సత్యమును అడ్డగించే భక్తిహీనత దేని చేత? అది దుర్నీతి చేత. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క భక్తిహీనత అని రాయబడింది. అంటే ఇప్పుడు భక్తిహీనుల జీవితాల్లో ఏముంది? దుర్నీతి ఉంది. ఈ దుర్నీతి సత్యాన్ని అనుసరించి, సత్యాన్ని కలిగి లోకంలో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా దేవుడు ఉంచిపోయిన అడుగుజాడల్లో శ్రమైన, వేదనైన, దుఃఖమైన, కన్నీరైనా సరే ఆ అడుగుజాడల్లో క్షేమంగా వెళ్లకుండా ఏం చేస్తుంది? ఈ దుర్నీతి మనుషులను ఏం చేస్తుంది? ఆ సత్య మార్గం నుండి తొలగించే విధంగా చేస్తుంది. ఈ దుర్నీతికి సంబంధించిన మాట ఏంటి? ఈ సమస్తమైన దుర్నీతి అంటే మీరు కానీ పేజీ తిప్పి చూస్తే 28 వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. భక్తిహీనులు లేకుంటే బుద్ధిహీనులు ఏం చేస్తారు? దేవునికి చోటు ఇవ్వరు. దేవునికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాల్లో ఈ సత్యమైన మార్గం గుండా వాళ్ళని తొలగించే క్రియలన్నీ వాళ్ళ బ్రతుకులు నిండిపోతాయి. ఏంటి ఇవన్నీ నిండిపోతాయి అంటే, ఒకటి చూడండి, దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై కొండ్రగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, తర్వాత నిర్దయులు. వీళ్ళందరూ ఎవరంటే దుర్నీతి. నీతి వాళ్ళకి తెలిసిన నీతి అది, వాళ్ళకి నచ్చిన నీతి అది. దేవుని యొక్క వాక్యం సత్యము. ఆ సత్య వాక్యంలో మనము కట్టుకుంటూ నీతిగా బ్రతకాల్సింది పోయి, ఎప్పుడైతే సత్యవాక్యానికి చోటు ఇవ్వకపోతే, దేవునికి చోటు ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకులో ఇవన్నిటితో నింపబడి, వాక్యం ఏం చెప్తుంది? ప్రభువు నామమును ఒప్పుకున్నవాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. అయితే ఇప్పుడు ఈ దుర్నీతినే వాళ్ళ బ్రతుకులోకి తీసుకొచ్చేదంటే భక్తిహీనత. కాస్త భక్తి ఉంటే చాలా రాజీ పడిపోయి బ్రతికే స్థితి, ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోయే స్థితి, పౌరుషం, రోషం దేవుని కోసం ఉండలేని స్థితి. మరి రాత్రి చెప్పుకున్నాం ఎంత రోషం. ఊరియా గురించి దేవుడు నాకు ఇచ్చిన తలంపు. దావీదు మందు తాపి
యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి ఏం వెళ్తాంలే, నువ్వు చాలా శ్రమ పడి వచ్చావు, కష్టపడి వచ్చావు, నీ భార్య ఇంట్లో ఉంది, ఎల్లు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అంటే వెళ్ళాడా? చూడండి ఎంత సమర్పణ, ఎంత ఆలోచన. ఏ స్థితిలో అయినా సరే తన నియమాన్ని మర్చిపోలేదు. అందుకనే పేతురు అంటే సరే తిమోతి అంటే సైనికుడు పోరాడు, వాడి నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకదు. ఒక పద్ధతి, ఒక ఆలోచన చొప్పున పోరాడాలి. అందుకని పోరాడువాడు జీవన వ్యాపారంలో చిక్కుకోడు. పోరాడే వారితో పోరాడాలని యూరియా మందు దాపిన, భార్యని ఎరగేసిన అటు పోకుండా నా ప్రజలు యుద్ధంలో ఉన్నారు, నేను ఎట్లా ఇంటికి వెళ్తారా అనుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడే తప్ప సుఖాన్ని అనుభవించడానికి పోలేదు. చూడండి కారణం ఏంటి? తన మనసులో దేవుని ప్రజలతో పోరాడాలని ఆలోచన కలిగింది. సత్య విషయం ఆలోచన తను కలిగి ఉంది. అయ్యో రాజ్యమంతా బాధలో ఉంటే నేను ఎట్లా ఒక్కని సుఖంగా బ్రతుకుతాను అనే వైరాగ్యం ఆయనలో ఉంది. తప్పిపోలేదు సత్య విషయంలో. పోరాడడానికి వెళ్ళి కోర్స్ చంపబడ్డాడు అనుకోండి, అందుకని హత్య చేయించబడ్డాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన భక్తిహీనత ఎంత దారుణం ఉంది. అసలు దుర్నీతి నుంచి తొలగిపోకుండా హృదయంత రంగాల్లో ఈ చెప్పబడినవన్నీ నేను నోట్ చేసుకుంటే దాదాపు 21 రకాలైనటువంటి ఈ లక్షణాలు ఉంచుకొని నేను సత్యాన్ని అనుసరిస్తున్నాను, సత్యాన్ని పూజిస్తున్నాను, సత్యముతో ఆరాధిస్తున్నాను అనుకుంటే ఒక భ్రమ. అందుకనే బైబిల్లో అలాంటి వారి గురించి రాయబడిన మాట ఏంటి అంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను. మరియు మనం ఆజ్ఞలు గైకొని ఎడల దీని వలననే మనము ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఏంటంట? నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి, ప్రార్థన చేస్తానండి, క్రియలు మాత్రం ఉండవండి. వాడెవడు? అబద్ధికుడు. ఏ రోజు సత్యాన్ని చెరుపుకున్నవాడు, సత్య విషయంలో తొలగిపోయి విశ్వాస భ్రష్టుడైపోయి నామకార్థమైన భక్తితో బ్రతుకుతున్న ఒక భక్తిహీనుడు. ఎరిగి ఉన్నవాడు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞకు లోబడి బ్రతకాలి, చెప్పినట్టు చేయాలి. చెప్పుకుంటారు, చేయరు. అది భక్తి కాదు. బ్రతకడానికి ఒక ముసుగు. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? సత్యమును గూర్చినట్టు అనుభవ జ్ఞానంలోకి నువ్వు వచ్చావా? సత్యముతో ఆరాధిస్తున్నాను నీ జీవితాల్లో. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచున్నవాడు ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతకాలి కదా. ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతకకుండా నిష్టానుసారంగా బ్రతుకుతూ హృదయంలో ద్వేషము, కోపం, మత్సరము, కుళ్ళు, కుచితం ఉంచుకొని నేను ఆయన ఎరిగి ఉన్నాను అని అనుకుంటే నువ్వు ఎట్లా సత్యవంతుడవు? నువ్వు ఎవడవు అంటే అబద్ధికుడు. నీలో ఏమి లేదు అంటే సత్యం లేదు. సత్య విషయం తప్పిపోయి ఈ రోజుల్లో ఎరిగి ఉన్నామని చెప్పి తప్పిపోతున్నారు చాలామంది. చూడండి, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకు దేవుడి గురించి తెలియదా? వాక్యం తెలియదా? తప్పిపోయారు. ఏ రోజో తప్పిపోయారు. దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించరని వాళ్ళ గురించి రాయబడింది. తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, కానీ సత్యాన్ని గ్రహించలేదు, క్రీస్తును అంగీకరించలేదు. అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? యేసు ప్రభు అంటే ద్వేషం, అసూయ, కుట్ర వచ్చింది. ఆయన నువ్వు సత్యము చెప్పుచున్నావు, ఎరిగి ఉన్నామని చెప్పినవాడు నికోదేము దేవుని దగ్గరికి వచ్చాడు. నువ్వు చెప్పుచున్న సంగతులన్నీ సత్యములనియు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన వాడని నేను ఎరిగి ఉన్నవాడు అని చెప్పుకున్న వాళ్ళు వచ్చారు. కానీ అనేకులు తెలుసు నిజంగా దేవుడి వల్ల, దేవుని ద్వారా రాకపోతే ఈయనకి ఇలాంటి క్రియలు ఏం చేస్తాడో, ఎలా కాదని చెప్పగలుగుతామనే సత్యం వాళ్ళకి తెలిసినా ఆయన అంగీకరించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకు వస్త్రం వేసుకున్నారుగా, అది
ఈరోజు చాలామంది విశ్వాసము చెరుపుకున్న వారిగా బ్రతుకుతున్నారు. కానీ అదే కనిపించకుండా కవర్ చేసుకుంటున్నారు. ఏ రోజో ఎప్పటి వల్లే ఏం చేశాడు, సంసోను విరజిమ్మాడు, ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ నేను అని చెప్పుకుంటారు. లేదు, ఇప్పుడు లేదు, ఆలోచన లేదు, ఆ భక్తి లేదు, ఆ శ్రద్ధ లేదు, ఆ సమర్పణ లేదు, ఆ వైరాగ్యం లేదు, ఆ ప్రార్థన అనుభవం లేదు. కానీ ఇప్పుడు చెప్పిన అప్పుడైతే మరి ఇప్పుడు ఏంటి? అప్పుడు ఓకే, ఇప్పుడేంటి నీ స్థితి, ఇప్పుడేంటి నీ బ్రతుకు, ఇప్పుడేంటి నీ మాట, ఇప్పుడేంటి నీ స్థితి, ఇప్పుడేంటి నీ హృదయం, ఇప్పుడేంటి నీ బ్రతుకు. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుని వాడు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుని వాడను అని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడవు, నీలో ఏం లేదు, సత్యము లేదు. ఏ రోజో చెరిగిపోయింది, ఏ రోజో తొలగిపోయింది, ఏ రోజో నీ విశ్వాసాన్ని చెరుపుకొని మళ్ళీ అందరిలాగా బయటపడితే బాగుండదు కదా అని కవర్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అప్పట్లాగా ఇప్పుడు మళ్ళీ సినిమాలకు షికార్లకు చేయలేం కదా, వెళ్ళలేం కదా, అందుకని పైకి మాత్రం బతుకుంటారు. చూడండి, ఈరోజు మనం ఈ దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని ఎలా చెరుపుకుంటున్నామంటే వాక్యమైన సత్యమైన దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ, ఆయన ఉంచిపోయిన అడుగు జాడలో నడుస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన మందిరానికి వస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన చెప్పినట్లు చేయకుండా నువ్వు బ్రతుకుతే నువ్వు అబద్ధికుడివి, అబద్ధికురాలివి. సత్యము లేదు నీ బ్రతుకులో. నీ భక్తి వ్యర్థం. నువ్వు భక్తిహీనతను కప్పుకొని పైకి బ్రతుకుతున్నావు అంతే. కానీ ఒకరోజు దేవుని కోపం సమస్త భక్తిహీన మీద కనిపిస్తుంది. ఆ రోజు అనిపిస్తుంది, చాలామందికి అర్థం కాదు, అంత మంచి భక్తి ఉందండి, ఎందుకు అట్లా జరిగిందంటే లోపల ఎన్ని ఉన్నాయో. పైకి కనిపించేది ఒకటి, లోపల చేసేది ఒకటి. దేవుడు ఊరుకోడుగా. దేవుడు ఏమి మనుషుల్లో పై రూపాన్ని చూడగా ఎవరికి ఇవ్వాల్సిన లెక్క వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడు జరగాల్సింది అక్కడ జరుగుతూనే ఉంటుంది. అయ్యో నేనేం తప్పు చేశాను, అయ్యో నేను బాగానే ఉన్నాను. నువ్వు పైకి కనిపిస్తున్నావే, నువ్వు హృదయాంతరంగల ద్వేషము, వైరము, కోపము, కొండెము లేకుంటే కప్పుకొని బ్రతుకుతుంటే ఉగ్రత రాకుండా ఎలా ఉంటుంది? నేను అంటాను, కొండేలు చెప్పుకుంటూ, సాడీలు చెప్పుకుంటూ, చెడు మాటలు కల్పించుకుంటూ, అబద్ధాలను కల్పించుకుంటూ, వైరాన్ని హృదయంలో ఉంచుకొని, లేకుంటే ద్వేషము, మత్సరం దేవుని మన బ్రతుకులు ఉంచుకొని దేవుని ఎరిగున్నామని చెప్పుకుంటున్న భక్తిలో నువ్వు ఏ రోజో సత్య విషయమైనటువంటి భక్తిలో తప్పిపోయి నీ విశ్వాసం చెరుపుకొని ఎలా ఉన్నావు? అనేకులు చెరుపుతూ బ్రతుకుతున్నావు అంతే. ఈ హుమాయూన్ అయిన ఫిలిత్ ఏం చేస్తున్నారు? సత్య విషయం తప్పిపోయి వీళ్ళు తప్పిపోయింది కాకుండా అనేకుల విశ్వాసాన్ని చెరుపుతున్నారు. మనం నిలబడకపోతే ఎదుటి వారిని నిలబడడానికి అవకాశం ఇవ్వమా? ఎంత దారుణం అండి ఈ రోజుల్లో మనుషులకు మనస్తత్వం. ఏంటి నీ భక్తి? దేని పట్ల ఉన్న భయం ఏంటి? దేవుడు అంటే నీకు భయం ఉంటే గజగజ వనకాలి కదా అని ఆజ్ఞ ఇది, అయ్యో ఇది ఎట్లా నేను తప్పిపోవాలి, కష్టమైన నష్టమైన సరే నేను పాడైనా సరే, నా బ్రతుకు పాడైనా సరే, నాకు రాకపోయినా సరే ఆయన చిత్తం నెరవేర్చబడాలని సంకల్పించి బ్రతకడమే కదా భక్తి. స్వార్థంతో బ్రతికేది భక్తి కాదు. ఈ రోజుల్లో విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే సత్య విషయము తప్పిపోతున్నారు. సొలొమోను తప్పిపోయాడు సత్య విషయం. అంటాడు, ఒక మాట మీరు తీయాల్సిన అవసరం లేదు, టైం కూడా అవుతుంది, ఒక్క మాట నేను రాసుకున్నాను. ఏంటి అంటే, సత్య విషయంలో నీ పిల్లలు తప్పిపోకపోతే నేను వారి ఆజ్ఞల విషయంలో తప్పిపోకుండా ఉంటాను. నీ పిల్లలు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి సత్యమును అనుసరించి నడిస్తే నేను చెప్పిన మాట స్థిరపరిచేదను అని దావీదుతో చెప్తే, ఆ మాట సొలొమోనుతో చెప్తే కొంతకాలం స్థిరంగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? అనేక స్త్రీలను ఉంచుకొని వచ్చాడు. కామాతురత గలవాడై ఏంటి 300 మంది ఉపపత్తులు, 1000 మంది భార్యలు, 700 మంది రాండు, 1000 మంది భార్యలు.
పోనీ వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళంటే ఎవ్వరు కాదు. చెరిపేస్తారు వాళ్ళతో. వియ్యం ఉండకూడదంటే ఆయన వియ్యం ఉంది, పెళ్లి చేసుకొని. ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, దేవుని నామాన్ని ప్రార్థన చేశాడో, మళ్ళీ మొలక్కు దేవతకు కూడా బలిపీఠం కట్టాడు. చెరిగిపోయింది. సత్య విషయంలో, తన భక్తి విషయంలో, ఆలోచన విషయంలో, దేవుని అనుసరించే విషయంలో, దేవుని పని విషయంలో చెరుపుకున్నాడు. కాబట్టే నిలబడింద రాజ్యము నిలబడలేదు. సత్య విషయంలో తప్పిపోయాడు సొలొమోను. అయ్యా, నువ్వు నా కృప, నా యొక్క తండ్రికి నువ్వు చూపించిన సత్య సందత్వాన్ని బట్టి నీకు స్తోత్రము ప్రభువా. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, నీ కృపను బట్టే ఈరోజు నాకు ఈ స్థితి అని చెప్పినవాడే స్థితిని మర్చిపోయాడు, సత్యాన్ని పక్కన పెట్టాడు, వాస్తవాన్ని మర్చిపోయాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు. చెరుపుకుంటూ వాళ్ళ బ్రతుకులో ఒక మాట చూసి నేను ముగిస్తాను, చూడండి. అదే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. చెరుపుకుంటూ ఎట్లా ఉన్నారు? 4వ వచనం నేను చదువుతాను. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, 3:4లో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉండి ఆశ్రయించని వారినై ఉందురు. అట్టి వారికి విముఖుడవి ఉండుము. వీళ్ళు ఎలా ఉంటారు? పాపభరితులై నానా విధములైన శరీరాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవజ్ఞానం ఎప్పుడూ పొందలేరు. వెంటనే ఉంటారు, నేర్చుకుంటాను. తెలియదంటే అన్నీ తెలుసు కానీ చెయ్యము. కారణం ఏంటి? తెలియదా? తెలుసు. ఎందుకు చేయవంటే నాకు మనసు లేదు అంటే, ఏ రోజు నీ మనసు చెడిపోయింది, సత్యాన్ని అనుసరించి ఆలోచన చెడిపోయింది, నీతిగా బ్రతిక ఆలోచన చెడిపోయింది, నిష్టానుసారంగా. అందుకని పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపించబడుతూ నేర్చుకుంటూనే ఉంటారు, పొందలేకపోతుంటారు. వింటనే ఉంటారు, చెప్తూనే ఉంటారు కానీ చేయనేచ్చారు. ఎంత దారుణం. కాబట్టి నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, చివరి దినాల్లో అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంతవరకు సహించిన వాడే రక్షించబడను. మన విశ్వాసానికి శ్రమలు, నిందలు కలుగుతాయి. అయితే నువ్వు తప్పిపోకూడదు. ఆజ్ఞలు గైకొనే విషయంలో తప్పిపోకూడదు. నిబంధన నెరవేర్చే విషయంలో తప్పిపోకూడదు. సత్యాన్ని తాకట్టు పెట్టుకోకూడదు. అమ్మి వేయకుండా ఎన్ని కొని ఉంచుకోవాలని బైబిల్లో ఉంది. దాని ప్రకారం బ్రతకాలని బైబిల్లో ఉంది. సత్య విషయంలో మనం తప్పిపోతుంటారు. సహవాసం, చాలామంది కూడా ఇది ఒక మాట చూస్తాం. చూడండి, 2 మాటలు చదువుతాను, మీరు అర్థం చేసుకుంటే చాలు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి పత్రిక 6వ వచనం నేను చదువుతాను. ఆయనతో కూడా సహవాసము గలవారము చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. సో సత్య విషయంలో తప్పిపోయే విషయంలో ఒకటి దుర్నీతి మనల్ని సత్య విషయం నుంచి తప్పిపోయి మన విశ్వాసాన్ని చెరిపివేస్తుంది. 2, ఆయన ఆజ్ఞలు ఎరిగి ఉన్నామని చెప్పుకొని గైకొనకపోతే సత్య విషయంలో మనం చెదిరిపోయి విశ్వాసాన్ని చెరుపుకుంటాం. 3, సహవాసములో ఉండి, ఇక్కడ సహవాసం, బయట స్నేహాలు, చీకట్లో ఉంటే మన బ్రతుకులు ఏముండదు? సత్యం ఉండదు. ఇక్కడేమో పరిశుద్ధుల సహవాసం, తర్వాత పాపులతో స్నేహం, పాపులతో ఇష్టం వచ్చినట్టుగా కార్యకలాపాలు, విందులు, వినోదాలు, ఆర్భాటాలు, చిందులు, రకరకాల ఆలోచనలు. అలాంటి వారు ఏముండదు? సత్యములు జరిగించరు. కాబట్టి వాళ్ళు చెరిగిపోయిన వారే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా తీతుకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను, 13వ వచనం. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవనట్టి మనుషుల కట్టడను లక్ష్య పెట్టగా. దేవుని మాటలు వినరు కానీ మనుషులు చెప్తే వింటారు. మనుషుల మాటలను విని ఏం చేస్తారు? సత్యము నుండి తొలగిపోతున్నారు.
మనుషుల మాటలు విని సత్యము నుండి తొలగిపోతున్నారు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక, అంటే పెట్టి తొలగిపోతున్నారు. వాక్యం ఒకటి ఉంటే అలా కాదు, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళ కాదు వీళ్ళు ఇలా చెప్పారు. ఎవరైనా సరే వాక్యానుసారంగా చెప్పాలి, వాక్యమే చెప్పాలి. వాక్యం అంటే క్రీస్తుని గురించి చెప్పేదే, క్రీస్తు యొక్క నామాన్ని గణపరిచేదే, దేవునికి చిత్తాన్ని తెలియజేసేదే, దేవునితో ఒక సంబంధాన్ని కలగజేసేదే. అంతేగాని నా యొక్క సొంత ఉద్దేశం, సొంత తలంపును, సొంత ఆలోచన చెప్పుకునేది కాదు కదా వాక్యం అంటే. వాక్యం ఏదైనా సరే క్రీస్తును చూపించాలి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేయాలి, క్రీస్తు యొక్క నడవడికని నేర్పాలి, క్రీస్తు యొక్క సత్యాన్ని తెలియజేయాలి, భక్తిని అలవర్చాలి. అదే వాక్యం. అవి వదిలేసి ఎవరో ఎలా చెప్పారు, ఇలా జరిగింది, వీళ్ళ చెప్పారు అని చాలామంది సత్యము నుంచి తొలగిపోతున్నారు. ఈరోజు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా? ఎక్కడ తొలగిపోయావు నీ సత్యం విషయంలో? అంటే సత్యం అంటే క్రీస్తు విషయంలో ఎక్కడ తొలగిపోయావు? ఆయన మాటలు వినే విషయంలో తొలగిపోయావా? ఆ నిబంధన నెరవేర్చే విషయంలో తొలగిపోయావా? ఆయన కట్టడులు గైకొన్న విషయంలో తొలగిపోయావా? ఎక్కడ తొలగిపోయావు? ఎక్కడ చెరుపుకున్నావు? ఈరోజు చెరుపుకొని నేర్చుకుంటూనే ఉన్నాయా, ఇది చెరిపోయింది, ఇది నా బతుకు, ఇది బాధ, ఇది కష్టం, బాధపడుతూనే ఉంటారు కానీ పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకని ఏంటున్నారు, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేని. ఏ విషయంలో పొందుకున్నావు? పరిశుద్ధత విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం పొందుకున్నావా? ప్రార్థన సహవాసంలో ఒక శ్రేష్టమైన భక్తిని పొందుకున్నావా? సమర్పణలో ఒక ఆలోచన పొందుకున్నావా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక దర్శనాన్ని పొందుకున్నావా? ప్రజలతో నింద అనుభవించిన సరే శ్రేష్టమైన భక్తిగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఏమి పొందుకున్నావు? ఏమి పొందుకోకుండా ఇంకా అంత జ్ఞానం లేదు, ఇంకా అంత శక్తి లేదు, ఇంకా అంత రాదు, ఇంకంతే. ఎందుకంటే పాపభరితులై నానా విధమైన శరీర ఆశల చేత నడిపించబడుతుంటే నువ్వు ఎక్కడ పొందుకుంటావు? ఇంకెక్కడ దేవుడిస్తాడు నీకు? మార్చుకోవాలి, వదిలిపెట్టాలి. దేవుని ఎదుట నిన్ను నీవే కనపరుచుకోగలిగినటువంటి స్థితిలోకి నువ్వు రావాలి. దేవుడు నీ సత్య విషయం అడిగినప్పుడు, నీ ఆత్మను పరిశీలించినప్పుడు, నీ భక్తిని చూసినప్పుడు నువ్వు తక్కువగా కనిపించకుండా నిన్ను నువ్వే కనపరుచుకోలే. అయ్యా, నీ ఎదుట సత్యమును ఎట్లు జరిగించి తినో, యథార్థంగా నీ ఎట్లు భక్తి నేను చేసితో నన్ను జ్ఞాపకము చేసుకునే మాట నువ్వు పలకగలిగిన స్థితిలోని భక్తి ఉండాలి. ఆషామాషిగా చేయమాకండి, భక్తి ఉపయోగం లేదు. అలవాటు ప్రకారంగా భక్తి చేయమాకండి. నీ భక్తి దేవుని ఎదుట నిలవదగినటువంటి స్థితిలో ఉందా లేదో పరీక్షించుకో. ఆ భక్తిలో పరిశుద్ధత ఉందా? భక్తిలో ఆజ్ఞని గైకొనే స్థితి ఉందా? భక్తిలో దేవుని కట్టడలను అనుసరించి నడిచే విధానం ఉందా? నీ సొంత ఇష్టానుసారంగా మనం దేవుని మాటలు వినకూడదు, ఆలోచన చేయకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, హెచ్చరిక పూర్వకమైనటువంటి దేవుని మాటలు అంగీకరించు. దేవుడు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తాడు. దేవుని ప్రేమ ఉంది కాబట్టి మీరు పడిపోకుండా, ఇష్టానుసారంగా బ్రతకకుండా, ఒక పద్ధతిగా దేవుని ఎదుట సరైన రీతి కట్టబడాలనే ఉద్దేశంతో ఒక భారం కలిగి ఈ మాటలు చెప్తున్నాను. సత్యం విషయము నువ్వు తప్పిపోతే విశ్వాసం చెరుపుకున్నవాడివే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అనేకుల విశ్వాసం చెరుపుతూ ఉంటారు. మీకు అర్థమవుద్ది. ఎదుటి వారు చెప్పే మాటను బట్టి నువ్వు బలపడుతున్నావా? నీ మాటల్లో ఆలోచన పడుతున్నావా? సందేహంలో పడుతున్నావా? సంకటంలో పడుతున్నావా? చెరుపుతున్నారా? బలపరుస్తున్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిలేతు లాంటి వాళ్ళు మన సంఘంలో ఉండకూడదు. కురుకు పండు పాకినట్టుగా మాటలు పాకూడదు. నీ మాట ఏదైనా సరే ఎదుటి వారికి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి. ఒట్టి మాటలకు విముఖుడవై ఉండవు, పక్కన పెట్టేసు. దానివల్ల ఎక్కువ మంది భక్తిహీనులైపోతారు. అలాంటి మాటలు వింటే సత్య విషయమై తప్పిపోయి విశ్వాసాన్ని చెరుపుకుంటారు. కాబట్టి చెరుపుకున్న విషయంలో సత్య విషయంలో తప్పిపోతే మన విశ్వాసాన్ని చెరుపుకుంటాం. తలలు వంచండి. తలలో ఉంచిన మనం సర్వాధికారి అయిన దేవుడు తానే
ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించి పాపము నుంచి విడిపించి నిన్ను కడిగి పరిశుద్ధ పరిచిన మాట వాస్తవం, సత్యము కదా. ఆయన ఉంచిపోయిన అడుగుజాడలో నడవడం అనే మాట సత్యము కదా. పరిశుద్ధతను కాపాడుకోలేని వాక్యము సత్యము కదా. నీతిని విడవకుండా గట్టిగా పట్టుకోవాలనే మాట సత్యము కదా. అలాంటి సత్య మార్గంలో నువ్వు నడవకుండా నిలవకుండా తప్పిపోతే చెరుపుకున్న దానివే కదా, చెరుపుకున్న వాడివే కదా. ఎక్కడ ఏ విషయంలో తప్పిపోయావు? ఏ సత్యం ఉంది నీ బ్రతుకులో? స్వతంత్రురాలుగా ఉండి స్వేచ్ఛగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా ఏంటి? కృప విస్తరించనని పాపములో నిలిచి ఉందమా? ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతారా? దేవుడు హెచ్చరిక పూర్వకంగా మాట్లాడుతుండగా, శ్రేష్టమైన యోగ్యమైన మంచు మనసుకి అవునయ్యా, యథార్థత నాలో లేదు, సత్యము నాలో లేదు, నీ ఆజ్ఞని గైకొంటున్నాను చెప్పుకుంటున్నా కానీ లోబడట్లేదు, పైకి మాత్రమే చెప్తున్నాను, నిజమైన సత్యము నాలో లేదు ప్రభువా. సత్యానికి సాక్షులకు ఉండవలసిన నేను అసత్యాన్ని హృదయంలో కలిగి పైకి భక్తి మాటలు, భక్తి ముసుగు పూసుకొని బ్రతుకుతున్న క్షమించండి. ఏ రోజు నా విశ్వాసం చెరుపుకున్నాను, కురుకు పుండు పాకినట్లుగా కొన్ని మాటల్లో నా బ్రతుకుల్లోని విశ్వాసం చెరిగిపోయింది. ఎదుటి వారి మీద ప్రేమలు చెరిగిపోయాయి, సహోదరుల ఐక్యత చెరిగిపోయింది, సమాధానం చెరిగిపోయింది. నేను చెరుపుకున్నాను. భక్తిహీనుల మాటలు విని, భక్తిహీనుల సాంగత్యం చేసి, అపవిత్రమైన మాటలు విని, ఒట్టి మాటలు విని ఎంతో భక్తి ఎంతో శ్రద్ధతో బ్రతకవలసిన నేను ఎవరో చెప్పినట్టుగా మనుషుల కట్టడలను ఆచరిస్తున్నారు, మనుషుల పద్ధతులను బట్టి నా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను. నీ సత్యాన్ని కాకుండా పోతుంది ప్రభువా అని ఈరోజు మనస్ఫూర్తిగా నిన్ను నీవు విమర్శించుకొని ఆయన ఉంచిపోయిన అడుగుజాడలో స్థిరంగా ధైర్యంగా ఉన్నావో లేదో పరిశీలించుకుంటే ఎంత మంచిది. సత్యము విషయం తప్పిపోయి విశ్వాసమును చెరుపుకుంటున్నారు, చెరుపుతున్నారు. చెరిగిపోయిందా ప్రియ సహోదరి? దేవుని సన్నిధిలో అడుగు, ప్రభు నా విశ్వాసాన్ని బాగుచి ఇక మీదట సత్యములు స్థిరంగా ఉంటాను, వాక్యానికి ఉంటానే అబద్ధికుడిగా ఉండను. మీరు నన్ను చూసినప్పుడు ఒక మంచి సాక్ష్యం చెప్పదగినటువంటి యోగ్యకరమైన స్థితిలో ఉంటాను. నన్ను నేను యోగ్యునిగా నేను నీకు కనపరుచుకుంటాను. మాటలో, చేతలో, పనిలో, సమర్పణలో, భక్తిలో, ప్రార్థనలో ఒకరితో సంబంధం లేకుండా నన్ను నేను నీ దృష్టి యోగ్యుని కనపరుచుకుంటాను ప్రభు అని ఒక సమర్పణ పూర్వకమైన ఆలోచనతో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిది. అలా ప్రార్థన చేసుకున్న వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించి బలపరుచునుగాక. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, ప్రభువా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించేది సత్యము. కృపా సత్య సంపూర్ణుడికి ఈ లోకానికి వచ్చి మార్గాన్ని ఏర్పరిచి పాపం నుంచి విడిపించి రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆ మార్గంలో ఆ సత్యంలో మమ్మల్ని నిలిపి సత్యానికి సాక్షులుగా ఉండినట్లుగా వాక్యములో సత్యంలో ప్రతిష్ఠ చేసి సాక్షార్థకరమైన ఒక రక్షణ అనుభవం అనే భక్తిని మీరు మాకు అనుగ్రహిస్తే ఎలా కొనసాగిస్తున్నాం, ఎలా కలిగి ఉంటున్నామో పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన ఒక మాటను బట్టి నీకు స్తోత్రం. సత్య విషయమై తప్పిపోయి విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు. మరి అగ్ని విషయంలో తప్పిపోతున్న గై కొనుక్కుంటున్నానని చెప్పుకుంటూ తప్పిపోయిన వాడికి అబద్ధికుడిగా ఉంటున్నామేమో, లోబడుతున్నానని చెప్పుకుంటూ అబద్ధికుడిగా ఉంటున్నానేమో అని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీదట తండ్రి నీ దృష్టిని యథార్థంగా బ్రతుకుతాను, నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకుంటాను, వాక్యం ఎలా చెప్పిందో అలా ఉంటాను, మీరు నన్ను చూసినప్పుడు ఏ విషయంలో తక్కువగా కనబడకుండా
బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే స్థితిలో నేను నీకు కనపరుచుకుంటాను ప్రభువా. అలా కనపరుచుకోవడానికి నీ ఆత్మతో నింపండి, నీ కృపతో నన్ను బలపరచండి అని ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయంతరంగా కోరుకున్నారో తండ్రి, వాళ్ళ ఆలోచనను బట్టి నీ ఆత్మతో నింపి, నీ ఆత్మశక్తిని అనుగ్రహించి, వాళ్ళ ఆలోచన స్థిరపరిచి, ఇక మీదట సంఘం అనే సంఘానికి సత్యమనే సంఘముగా ఉండినట్లుగా వాళ్ళ ఆలోచన బట్టి ఆ బిడ్డలు నీ నామములో మీరు స్థిరపరచండి తండ్రి. నీకు స్తోత్రం. తప్పిపోయిన వారిగా, చెరుపుకున్న వారిగా మేము భక్తి చేయకూడదు. ఎప్పుడు నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న దాన్ని అనుసరిస్తూ పొందుకున్న వారిగా కనబరుచుకోగలిగినటువంటి ఉన్నతమైన స్థితి ప్రతి ఒక్కరికి దయచేసి, సాతాను వాక్యం ఎత్తుకొని పోకుండా తండ్రి కంచె వేసి కాపాడుకొని ఒక శ్రేష్టమైన భక్తిని ఎదుట చేయునట్లుగా, యోబును చూసితివా అన్నట్లుగా మమ్మల్ని చూసితివా అని సవాలు చేయగలిగిన స్థితిలో మేము నిల్చున్నట్లుగా మమ్మల్ని బలపరిచి, సత్యమందు స్థిరపరిచి, మా హృదయానికి, మా తలంపులకు నీ సమాధానం కావలిగా ఉంచి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆ విధంగా తలలో ఉంచుదాం.